యదాల నిజాలు వెలుగు తీసే కైజార్ మీ పృథ్వీ టుడే. నమస్తే, పృథ్వీ టుడే న్యూస్ కి స్వాగతం. నా పేరు. ముందుగా వార్తలను ముఖ్యాంశాలు చూద్దాం. హాకీ కెప్టెన్ మన్ప్రీత్ తో ఫోన్ లో మాట్లాడిన మోదీ. జగనన్న పచ్చతోరణం, ఎయిమ్స్ లో మొక్కలు నాటనున్న సీఎం. ఐదేళ్లుగా పెండింగ్ లో ఉన్న సమస్యను సీఎం పరిష్కరించారు. పార్లమెంట్ సమావేశాల్లో భాగంగా ప్రశ్నించిన బీసెచ్ వెంకట సత్యవతి. వార్తలను వివరాల్లోకి వెళ్తే, జగనన్న పచ్చతోరణం పేరుతో వన మహోత్సవానికి శ్రీకారం చుట్టింది జగన్ ప్రభుత్వం. ఈ క్రమంలోనే మంగళగిరిలోని ఎయిమ్స్ ప్రాంగణంలో వన మహోత్సవం కార్యక్రమం ప్రారంభించనున్నారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఇవాళ ఉదయం 11:30 గంటలకు ఎయిమ్స్ ఆవరణలో మొక్కలు నాటి జగన్ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈరోజు దాదాపుగా 5 కోట్ల చెట్లు నాటడానికి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ తరఫున ఈ కార్యక్రమానికి పురమాయిస్తూ ఈ ప్రతిజ్ఞ పూనుకోమని చెప్పి అందరినీ కూడా కోరుకుంటా ఉన్నాను. ప్రతిజ్ఞ చేస్తూ ఉన్నాం కాబట్టి అందరూ కూడా దయచేసి ఎవరు ఏమనుకోకుండా చేతులు సాపి ప్రతిజ్ఞ చేయడానికి ముందుకు రావాలని కోరుతా ఉన్నాను. ప్రతిజ్ఞ ఆకుపచ్చని ఆశయాలతో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి తోడ్పడతానని, పచ్చని చెట్టే ప్రగతికి సోపాన మార్గమని గుర్తెరిగి ప్రకృతిలోని సమతుల స్థితి అవసరాన్ని గుర్తిస్తూ ప్రతి నీటి బొట్టును సద్వినియోగపరుస్తానని, చెట్ల ఆవశ్యకత పట్ల అవగాహన పెంచుతూ వనాలను నరకనివ్వనని, విరివిగా మొక్కలు నాటుతానని, మన ఊరూరా వాడవాడ ఇంట బయట అన్ని చోట్ల మొక్కలు నాటడంతో పాటు వాటి సంరక్షణ బాధ్యతను కూడా స్వీకరించి ఆంధ్రప్రదేశ్ను పచ్చని తోరణంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తానని ప్రతిజ్ఞ చేస్తా ఉన్నాను. థ్యాంక్ యూ. నిజంగా మనసా వాచా కర్మన అందరం కూడా దీనికి కట్టుబడి ఉండి ఈ చెట్లకు మానవజాతి తోడుగా ఉండాలని చెప్పి మరొకసారి మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటూ విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను. 25 ఏళ్లుగా పెండింగ్లో ప్రమోషన్ సమస్యను సీఎం జగన్ పరిష్కరించారని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పేర్కొన్నారు. గురువారం సచివాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. 315 మంది ఎంపీడీఓలకు 25 ఏళ్లుగా ప్రమోషన్లు లేవు. దీనివలన 18,500 మంది పంచాయతీరాజ్ ఉద్యోగులకు ప్రమోషన్లు రాలేదు. తీసుకొని చేసే పరిస్థితి ఏర్పడింది. ఈ విధంగా కాకుండా దాదాపు సిఈఓలుగా ప్రమోషన్ వస్తూ ఉన్నాయి, డిప్యూటీ సిఈఓలుగా వస్తూ ఉంది. ముఖ్యమంత్రి గారు మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏర్పాటు చేసిన బ్లాక్ లెవెల్ డెవలప్మెంట్ ఆఫీసర్స్ అంటే డిఎల్డిఓస్, డివిజనల్ లెవెల్ డెవలప్మెంట్ ఆఫీసర్స్ ప్రమోషన్ 13 మందికి ఇవ్వడం జరిగింది. వారిని కూడా ఇప్పుడు ప్రమోట్ చేయడం జరుగుతూ ఉంది. అదేవిధంగా వీళ్ళందరినీ కూడా అడిషనల్ ఛార్జీలో పెట్టినాం. ఎందుకంటే ఇది పరిష్కారం కాలేదు ఎంపీడీఓల ప్రమోషన్లు అని చెప్పి ఎంపీడీఓలే అడిషనల్గా దానికి అడిషనల్ ఛార్జ్ పెట్టినాం. మరి ఈరోజు అదేవిధంగా డిఎల్డిఓస్, మళ్ళీ గ్రామీణాభివృద్ధి శాఖలో అంటే డిఆర్డిఏలో, డ్వామాలో వీటిల్లో కూడా అడిషనల్ పీడీలు, ఎస్ఏఆర్డీలో మాకు ట్రైనింగ్ సెంటర్ ఉంది పంచాయతీరాజ్కు.
ఈ ఎస్ఐఆర్డీలో కూడా చాలా ఎంప్లాయీస్కు కొరత ఉంది. మేము ఇచ్చే పరిస్థితి లేదు. అక్కడ పోయి పని చేయాలంటే దానికి సమర్థమైన వాళ్ళని మనం పంపించే పరిస్థితి లేకుండా ఉన్నది. ఈరోజు అక్కడ కూడా అన్ని ఖాళీ పోస్టులు కూడా ఫిలప్ చేసే విధంగా ఈరోజు ఈ ప్రమోషన్లు రావడం అనేది ఒక పంచాయతీరాజ్ శాఖలో ఈ 25 సంవత్సరాలు ఎప్పుడు జరిగింది. ఇది ఒక చరిత్రాత్మక నిర్ణయంగా ముఖ్యమంత్రి గారు చేసిన నిర్ణయంగా మనం భావించాల. వారు తీసుకున్న నిర్ణయం ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఒక ఎంప్లాయీస్లో ఉద్యోగస్తులు ఏదైతే ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నారో పంచాయతీరాజ్ శాఖ కాకుండా మిగతా శాఖల్లో కూడా వారందరికీ కూడా ఈ ప్రభుత్వం మీద జగన్మోహన్ రెడ్డి గారి మీద ఒక కాన్ఫిడెన్స్ లెవెల్ క్రియేట్ అయ్యింది. ఆయన అనుకుంటే కనుక మా సమస్యలు తీరుస్తాడు, తప్పకుండా మా రెస్క్యూకి వస్తే మాకు న్యాయం జరుగుతుంది, జగన్మోహన్ రెడ్డి గారి దృష్టికి తీసుకపోతే ఏదైనా కానీ మాకు అన్యాయం జరగకుండా చూస్తాడు అనే భావన అందరి ఉద్యోగస్తుల్లో కూడా కలిగింది. కాబట్టి ఇది చాలా అభినందనీయం. ముఖ్యమంత్రి గారు ఈ విధంగా నిర్ణయం చేయడం అనేది మా శాఖకు ఎంతో ఉపయోగకారిగా కూడా ఉంటుంది. ఎందుకంటే సమర్థులైన అధికారులందరినీ కూడా మనం మంచి బాధ్యతలని కూడా అప్పచెప్పి వారి దగ్గర నుంచి మంచి డెలివరీస్ తీసుకోవచ్చు. ఎందుకంటే వారు చేసే పనితీరును బట్టి శాఖకు కూడా మంచి పేరు వస్తుంది. కాబట్టి పంచాయతీరాజ్ శాఖకు తప్పకుండా ఈరోజు ప్రమోట్ అయ్యే 255 మంది ఎంపీడీ వాళ్ళు మంచి పేరు తీసుకొస్తారని చెప్పి బాగా వారి పనితీరు ఈ పంచాయతీరాజ్ శాఖకు మంచి పేరు తెస్తుందని చెప్పి నేనైతే పర్సనల్గా నమ్ముతూ ఉన్నాను. తప్పకుండా జరుగుతుందని కూడా నేను భావిస్తూ ఉన్నాను. అదేవిధంగా ఈరోజు ఏదైతే దీర్ఘకాలంగా వీళ్ళకి అన్యాయం జరిగింది అనే భావన ప్రభుత్వాలు ఏవి కూడా స్పందించలేదు, మాకు అన్యాయం జరిగింది అనే భావన ఈరోజు వారికి తీరిపోయేదే కాకుండా వారు చిరకాలం జగన్మోహన్ రెడ్డి గారిని గుర్తుపెట్టుకునే విధంగా ఈ నిర్ణయం జరిగింది. ఇది అభినందనీయం. నేను తప్పకుండా నా మనసారా నేను ఈ వారిని అందరినీ కూడా ఈ 250 మంది ఎంపీడీ వాళ్ళను అభినందించేది కాకుండా వారిని అందరినీ కూడా అర్థిస్తూ ఉన్నాను. అది మీరు తప్పకుండా మంచి సమర్థవంతమైన పని చేయండి, మీ పనితీరు వల్ల ఈ శాఖకు ఈ ప్రభుత్వానికి మంచి పేరు రావాలని చెప్పి నేను వారిని అర్థిస్తూ మెన్స్ హాకీ ఒలింపిక్ మోడల్ గెలిచిన ఇండియన్ జట్టుతో ప్రధాని మోదీ ఫోన్లో మాట్లాడారు. టోక్యో ఒలింపిక్స్లో జర్మనీతో జరిగిన బ్రాంచ్ మోడల్ మ్యాచ్లో నెగ్గిన భారత జట్టుకు ప్రధాని మోదీ కంగ్రెస్ తెలిపారు. ఈ నేపథ్యంలో మ్యాచ్ ముగిసిన తరువాత ఆయన కెప్టెన్ మన్ప్రీత్ సింగ్కు ఫోన్ చేశారు. చాలా అద్భుతంగా ఆడారంటూ ప్లేయర్లను మోదీ కీర్తించారు. नमस्कार सर। थैंक यू सो मच सर, थैंक यू सर। पूरी टीम को बहुत काम गजब किया है आपने, पूरा देश नाचा है। थैंक यू सर। सर आपकी बहुत दुआएं थी सर हमारे साथ। थैंक यू सर। उस दिन आपकी आवाज थोड़ी ढीली थी। बराबर दम है सर, आपका जो मोटिवेशन था वो काफी काम किया सर हमारी टीम के लिए। जाए आप लोगों की मेहनत काम कर रही थी। थैंक यू सर। आज न्यूज देने में बहुत मेहनत की आप सबके साथ। बिल्कुल सर। तो मेरा तरफ से सभी खिलाड़ियों को बधाई दे देना भैया। थैंक यू सर, थैंक यू सर। मैं दे दूंगा सर। 8-15 अगस्त को मिल रहे हैं, मैंने सबको बुलाया है, तो उस दिन मिलेंगे हम लोग। जरूर सर। न्यूज भी है क्या बाबा? हाँ जी सर, है साथ में है सर। जी सर नमस्कार। बहुत बहुत धन्यवाद मोदी जी आपका। और मोदी जी मेरे साथ में चीफ कोच भी है ग्राहम रेस, आप उनसे अगर बात करना है। जी जी लीजिए। हेलो सर। I hope we have made you proud. Thank you. Thank you sir. It's fantastic, huh? They have. Thank you. It's so good to see. And so good for India, huh? The semi-final were fantastic and very inspirational to us. Thank you. Your hard work is giving a result. Thank you. Team spirit is giving a result. Yeah, definitely. సందర్భం నాకు తెలియదు కానీ ఆ పెద్ద ఆవిడ మాట్లాడిన మాటలు ముఖ్యంగా చాలా బాగా చెప్పింది. అక్షరముక్క రాని ఆవిడ భయపడలేదు, మోసపోలేదు. చదువుకున్న మనం మాత్రం నిత్యం మోసపోతుంటాం. తప్పు ఎక్కడ ఉన్నది, లోపం ఎవరిది?
పశ్చిమ గోదావరి జిల్లా గోపాలపురం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేపట్టిన జగనన్న పచ్చతోరణం కార్యక్రమాన్ని గోపాలపురం ఎమ్మెల్యే తలారి వెంకట్రావు గోపాలపురం మండల చెరుకుమిల్లి గ్రామంలో ప్రారంభించారు. పార్లమెంటు సమావేశాల్లో భాగంగా గురువారం అనకాపల్లి ఎంపీ డాక్టర్ బి శెట్టి వెంకట సత్యవతి ప్రశ్నించారు. బొగ్గు రవాణా మరియు జలమార్గాలకు సంబంధించి కోవిడ్-19 మహమ్మారి వల్ల సాగరమాల ప్రాజెక్టు అమలుకు ప్రతికూలంగా ప్రభావితమైందా? అయితే దాన్ని తగ్గించడానికి కేంద్ర ప్రభుత్వం తీసుకున్న చర్యల వివరాలు తెలపమన్నారు. సాగరమాల పథకం కింద లైట్ హౌస్ను అభివృద్ధి చేయడానికి ప్రభుత్వం ఏదైనా ప్రణాళికలు చేస్తుందా అన్నారు. BV Satyavati. Thank you, Speaker, sir. Through you, Speaker, sir, I want to ask the Honorable Minister of Port, Shipping and Waterways whether the implementation of Sagarmala project has been adversely affected by COVID-19 pandemic. If so, the details thereof, including the steps taken by the central government to mitigate the same, and whether the government has any plans to include lighthouse development under Sagarmala scheme. If so, the details thereof. Thank you very much, sir. Respected Speaker, sir, Honorable Member has raised a question regarding the effect of our different construction of Sagarmala project by pandemic situation. Yes, in most of the cases, because of this situation, the daily activity for the speedy construction of the project become impossible. But anyway, wherever the situation is improving, there we have been taking adequate measures to get the work done. Secondly, we have already taken up the project to develop the lighthouses under Sagarmala. Altogether 65 numbers of project has been taken up, which will be done in the PPP mode. Thank you. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. హాకీ కెప్టెన్ మన్ప్రీత్ తో ఫోన్లో మాట్లాడిన మోదీ. జగనన్న పచ్చతోరణం ఎయిమ్స్ లో మొక్కలు నాటనున్న సీఎం. ఐదేళ్లుగా పెండింగ్ లో ఉన్న సమస్యను సీఎం పరిష్కరించారు. పార్లమెంట్ సమావేశాల్లో భాగంగా ప్రశ్నించిన బి శెట్టి వెంకట సత్యవతి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం. యదాల నిజాలు వెలుగు తీసే కైజార్ మీ పృథ్వీ టుడే.